బహుశా మొదటిసారి అనుకుంటా నేను రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి స్వయాన మరి ఈ జిల్లా కార్యవర్గ సభ్యులకు మరి వారి చేతుల ద్వారా ఈరోజు మీకు ఇచ్చిన ఏది ఈ యొక్క మీ అపాయింట్మెంట్ పత్రాలు మీ చేతికి ఇచ్చిన సందర్భం, మీతోటి ప్రమాణం కూడా చేపించిన కార్యక్రమం బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే. మరి ఇది ఇక్కడ మన యాదాద్రి భువనగిరిలో జరగడం చాలా సంతోషం. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారు బిజీ షెడ్యూల్ కూడా భువనగిరికి వస్తే నేను భువనగిరిలో ఖచ్చితంగా అందరినీ కలుసుకొని కార్యవర్గ సభ్యులకు మీ చేతులకు స్వయాన నిర్ణయిస్తానని చెప్పిండ్రు. ఈరోజు బిజీ షెడ్యూల్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధ్యక్షుల వారు కూడా ఇక్కడ నిర్మట పోయి ఈ రోజు రైతు భరోసా కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి అట్లనే అక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ఆయిల్ పామ్ ఎంకరేజ్ చేసే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. మరి ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు వారు కూడా మనందరినీ కూడా ఇన్వైట్ చేసిండ్రు. చాలా మంది రైతులు మన ప్రాంతం నుంచి కూడా పోతున్నారు. అధ్యక్షుల వారు కూడా అక్కడికి తొందరగా పోయేది ఉంది. అయినా ఉన్న తక్కువ సమయంలో మరి ఈ రోజు మనకు సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి చాలా సంతోషం. ముఖ్యంగా నూతన కార్యవర్గ సభ్యులకు నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ఇక్కడ అంటే నేను కూడా అధ్యక్షునిగా ఉంటుంది. మా సంజీవాన్ని ఎట్లా అధ్యక్షుడు ఉన్నానో నేను కూడా అధ్యక్షుడు ఉంటుంది. అది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఉంటుంది. దాదాపు 5 ఏళ్ల పాటు అధ్యక్షునిగా ఉండి అనేక పోరాటాలు చేసినాం. ఏ పోరాటం ఏ ఒక్క మీటింగ్ ఏది వదిలిపెట్టకుండా భువనగిరి జిల్లా కేంద్రం కాబట్టి ప్రతి విషయంలో కార్యకర్తలతో వెన్నంటే ఉండి మరి ఆ కార్యక్రమాలు చేసిన కార్యక్రమం మనందరిది, నాది మీది మనందరిది. ఈరోజు పార్టీ మరి ప్రభుత్వానికి అధికారంలోకి రావడానికి మనందరం కూడా కార్యక్రమం. మరి ఆ విధంగా ఆ రోజు నేను కూడా మీతో పాటు ఉన్నా. కానీ నేను నా చేతుల మీదుగా కూడా ఎలా ముఖ్యమైనది నా చేతుల మీద కూడా ఆ రోజు పిసిసి అధ్యక్షులు గారు మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉండ్రి, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండ్రి. సరే ఆ రోజు నేరుగా మనమే ఇచ్చిన సందర్భం. అధ్యక్షులు వచ్చేప్పుడు ఎవరు ఇయ్యలే. ఈరోజు నేరుగా మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ మేము ఇచ్చేది ఆ రోజు. అయితే దీనికి ఒకటి ఎందుకు నేను చెప్తా ఉన్నంటే ఈ జిల్లా కార్యవర్గం అనేది మేము మీకు అపాయింట్మెంట్లు ఇస్తున్నాం. పిసిసి అధ్యక్షుల వారి లెటర్లు మేము డైరెక్ట్ గా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. సంబంధ ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు ఇన్ఛార్జ్లను కానీ ఇచ్చినాం, జిల్లా అధ్యక్షులను కానీ ఇచ్చినాం. కానీ ఆ యొక్క కార్యవర్గ సభ్యులకు లెటర్లు ఇచ్చిన రాజు తప్పితే పూర్తిగా వాళ్ళు బాధ్యతతో పనిచేసిండ్రా అంటే అదొక సంశయమే. అదే కాకుండా వాళ్ళకు లెటర్ ఇచ్చిన బాధ్యత కూడా అప్పచెప్పిండ్రు అంటే పెద్దలు ఆనాడు జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, వాళ్ళు కూడా బాధ్యత ఇవ్వలేదు. అంటే ఈరోజు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఉంటారు. ఓ ఎంపీపీ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు. వీళ్ళందరికీ వాళ్ళ యొక్క విధులు ఉంటాయి. మరి యొక్క జిల్లా కమిటీ సభ్యులకు కూడా వాళ్లకు సమాన ప్రతిపత్తి ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మేము కూడా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఆ స్థాయిలో నిలబడి మీరు ముందుకు వస్తే మీరు ఆ స్థాయిలో మీరు పనిచేయగలుగుతారు. అది మాత్రం గత కొన్నేళ్లుగా మేము చూస్తున్నాం. అది మాత్రం పూర్తిగా మిస్ అయిందని చెప్తా ఉన్నా. అధ్యక్షుల వారికి ఈరోజు చెప్తున్నాం, అన్న మీరు మీ యొక్క అధ్యక్షతన ఈ రోజు ఇస్తున్నారు. పార్టీ గట్టి నిలబడాలంటే మా పులి జగన్ వారికి కూడా చెప్తున్నాం. ఈ రోజు ఎవరైతే కార్యకర్తలకు ఈ పదవులు వచ్చినాయో వారు బాధ్యత తోటి వాళ్ళు పనిచేయాలి. ఆ బాధ్యత తోటి వాళ్ళు పనిచేయడానికి పెద్దలు కూడా సహకరిస్తే మరి ఒక అడిషనల్ లీడర్షిప్ పార్టీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేయాల్సిందే మీరు కాబట్టి మరి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే ఏదున్నా మీ అందరికీ కూడా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. వచ్చే మరి కాలం అంతా మంచిగా పనిచేయండి. మళ్ళా 2.5 ఏళ్ల లోపలే మళ్ళా ఎలక్షన్ ఉంటుంది. ఆ ఎలక్షన్ లో మీ బాధ్యత గట్టిగా నిర్వహించాలి. మరి పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరవేసే దాంట్లో మీరు కూడా
పాలు పంచుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే ఇది మరి ఇదొకటే కాకుండా ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ఈరోజు మరి పెద్దలు మహేష్ గౌడ్ గారు ఓ పక్క పార్టీ నడుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రము మరి సంక్షేమము అభివృద్ధిలో సమపాలనలో మరి ఇద్దరి సమన్వయంతో నడుస్తుంది. నాడు డి శ్రీనివాస్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా సమన్వయం నడుస్తుందో ఈ రోజు కూడా అదే సమన్వయంతో నడుస్తుంది. అప్పుడు కూడా 2 సార్ల ప్రభుత్వానికి వచ్చినాం, మరి ఈసారి కూడా ఒకసారి వచ్చినాం, మళ్ళా కూడా రావాల్సిన అవసరం ఉంది. అదే సమన్వయంతో నడిపియాలని కూడా పెద్దలను కోరుతూ మరి ఆ విధంగా మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నాం. ఈరోజు ప్రజాపాలన అంటే నిజంగా ప్రజాపాలన నడుస్తుంది, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సన్నబియ్యం కానీ, ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి ఇవే కాకుండా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణ మన భువనగిరి అలేరే తీసుకుందాం. ఐలాండ్ ఏమనుకుంటే అది అవుతుంది. ఐలాండ్ గంధమలకు నీళ్లు కావాలి, మాకు పైసలు కావాలంటే రేవంత్ అన్న మరి ఆ నిధులు ఇచ్చిండు. మా ఎంపీ గారు సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యుల్ గారికి కూడా ఏమనుకుంటే అది జరుగుతుంది. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు అడిగితే కాల్వలు కాలే, ఏ కట్టాలు కాలేదు, ఏ ప్రాజెక్టు కాలే. ఈడ బసపురానికి నీళ్ళు అడిగితే పైసలు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, దొరకకపోయింది. ఇది నిజమైన ప్రజాపాలన ఈ రోజు నడుస్తుంది. బసపురం నీళ్ళు ఇప్పియాలంటే పైసలు కావాలి, ఆ ఊరు ఖాళీ కావాలంటే 30 రూపాయలు ఇప్పగలిగినాం, మళ్ళా 20 రూపాయలు ఇస్తున్నాం. విభిషం కాబట్టి కిందికి నీళ్లు పోతున్నాయి. ఈ చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నాం. మూసి నీళ్లు, మురికి నీళ్లతో వ్యవసాయం చేసుకుంటామని రైతులు ముందుకొస్తే ఆ సాగునీరు కాలువలు 10 ఏళ్ల నుంచి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ చేసిన కాలువలు మళ్ళా పట్టించుకున్న నాదుడు లేడు. మళ్ళా కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళా కాలువలు ముందుకుపోతున్నాయి. 485 కోట్లు ఈ మూసి మురికి కాలువల శాంక్షన్ అయినాయి. మరి ఇది గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఓ పక్క మూసి నీళ్ళు అంటే ఇది కృష్ణా నీళ్ళు అన్నట్టు, కృష్ణా బేసిన్. ఓ పక్క గోదావరి నీళ్లు కూడా తీసుకొచ్చే కార్యక్రమం మరి నిన్న మొన్న ఈ చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నాం. నిన్న బసవపురం మొదలు పెడితే భువనగిరి మండల్, అక్కడ ఒలిగొండ మండల్ మీదకి వెళ్ళి పైమాన్పురం చెరువు రేపాక వరకు పోయి చెరువు నింపే కార్యక్రమం చేస్తున్నాం. రైతులంతా ఆనందంగా ఉన్నారు. అంటే ఇది ప్రజాపాలన తేడా, ఆ రోజున్న దొరల పాలన తేడా. మీరు పంపిన ప్రజాప్రతినిధులం, మేము అనుకున్నది చేయగలుగుతున్నాం. మూసి మీద బ్రిడ్జ్ అంటే చేయగలుగుతున్నాం, రోడ్ కావాలంటే చేయగలుగుతున్నాం. కాకపోతే వాళ్ళు అడ్డమైన అప్పులు చేసిండ్రు. సమయానికి నిధులు కొంచెం వెనక ముందు అవుతున్నాయి. అక్కడక్కడ రోడ్లు స్టార్ట్ అయినా మరి కొంచెం డబ్బులు రాక జర వెనక ముందు అవుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో తప్పితే ఖచ్చితంగా అవి కూడా అవుతాయి అని సందర్భంగా చెప్తున్నాం. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఈ ప్రజాపాలనలో ప్రజలు ఆలోచించేదే అవుతుంది. గత 5-6 నెలలకెళ్ళి మేము అంటున్నాం, తప్పకుండా ఏ ఊరికి పోయినా పెన్షన్లు కావాలి సార్, కొత్త పెన్షన్లు కావాలంటున్నాం. పెంపుడు సంఘం తర్వాత ముందు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి గారు, మహేష్ గౌడ్ గారు, కేబినెట్ సహచరులు దీని మీద ఆలోచన చేస్తారు, త్వరలో ఇస్తారు అని మేము ఖచ్చితంగా చెప్పాం. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినా లేదా 2 లక్షలు కొత్త మరి పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇస్తామని ముఖ్యమంత్రి గారు. అంటే మన ఆలోచన తగ్గట్టు మీ ఆలోచనలు, మా ఆలోచనలు, పైన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరి ఆలోచనలు ఒకటే లైన్ లో ఉన్నాయి. అందరికి మేలు చేసే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తున్నందుకు మరి ఇట్లాంటి ప్రభుత్వం, ఇట్లాంటి సమయంలో మనందరం కూడా మరి పార్టీలో ప్రభుత్వంలో ఉన్నందుకు అందరం ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని పనులు చేసుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి నూతనంగా ఎన్నుకోబడ్డ అపాయింట్మెంట్ కాబడ్డ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బాధ్యతలు మంచిగా నిర్వహించాలని కోరుతూ మరి అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.